కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గర్జించే గలం, గరీబోళ్ళ బలం అన్న మంత్రుల సమ్మేళన గారికి సుస్వాగతం. అదేవిధంగా ఈ రోజు వేదికలకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడ మనం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడానికి ఒకే ఒక సందేశం ఏంటిదంటే, మనం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి సామేలన్న నిత్యం ప్రజలలోనే ఉంటుండు, ప్రతి పని ప్రతి ఊరికి వస్తుంది. కానీ అది గ్రామాలలో మాత్రం వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో కానీ వెళ్ళట్లేదు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి పని అవుతుంది. నేను నిజంగా చెప్పాలంటే మా ఊర్లో అయినా సరే ఇప్పటి వరకు 62 లక్షల వర్క్ జరిగింది. కానీ జనాలలో ఏంటంటే ఇంకా జరగలేదని ఒక ఫీలింగ్ ఉంది. ఈ ఫీలింగ్ ని పోగొట్టడం కోసమే మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామానికి ఒక 5గురిని లెక్క తీసుకొని ఇక్కడికి మీరు పిలవడం జరిగింది. మీరంతా చేయవలసింది ఏంటంటే, తప్పకుండా ప్రతి కార్యక్రమం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇంకొక 10 రోజుల తర్వాతకి మన మోత్కూరు మండలంలో జరిగిన ప్రతి పని కూడా మీకు వాట్సాప్ ద్వారా వస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా వచ్చిందని ఏంటంటే ప్రతి గ్రామంలో మనం కొంచెం ఎక్స్పోజ్ చేయాలి. అంటే వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా మనం షేర్ చేస్తే అందరికీ ఏంటంటే మనం చేసిన పని అనేది కనబడుతుంది. నెక్స్ట్ మనకు వచ్చే స్థానిక సంస్థల్లో మనం విజయం సాధించడానికి ఇది ఒక మూలంగా కనబడుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఇప్పటి నుంచి వెళ్ళి యూత్ గా మీరందరూ కూడా ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ కూడా సేకరించండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి నెంబర్, ఆ నెంబర్ కి వాట్సాప్ ఉందనుకోండి, కంపల్సరీ మనం నెక్స్ట్ చేయబోయేది కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనమే సైనికులుగా పనిచేయాలి. ఇలా మనం సైనికులుగా పనిచేస్తేనే అన్న చేసే పని కొంచెం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అన్న చేసే ప్రతి పని బాగుంది, బట్ దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో మాత్రం మనం 0 లెవెల్లో ఉన్నాం ప్రజెంట్. సో ఆ 0 లెవెల్ ని మాత్రం 100% తీసుకురావడానికి ప్రతి ఒక్కరు చేయి కలపాలి. ప్రతి గ్రామంలో కూడా యుద్ధ సైనికులుగా పనిచేయాలి. వాట్సాప్ లో ప్రతి విషయంలో మనం ఏంటంటే కౌంటర్, చాలా మంది వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ కొంచెం హెవీగా పెడుతున్నారు.